వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ స్పైసీ చికెన్ 65 దమ్ బిర్యానీ. స్పైసీని ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ బిర్యానీ స్టైల్లో చికెన్ కుక్ అవ్వకపోవడం, అడుగు మాడిపోవడం లాంటివి ఏవి ఉండవు. చాలా సింపుల్ మెథడ్. ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ప్రాసెస్ చూద్దాం. ఈ రెసిపీకి ముందుగా 2.5 గ్లాసుల బాస్మతి బియ్యంని 2-3 సార్లు శుభ్రంగా కడిగి 1 గంట పాటు నాననివ్వాలి. ఈ చికెన్ 65 కోసం నేను 70% బోన్లెస్ అండ్ 30% బోన్స్తో ఉన్నటువంటి 1 kg చికెన్ తీసుకున్నాను. దీన్ని వాటర్తో శుభ్రంగా 2-3 సార్లు కడిగి మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేట్కి ముందుగా చికెన్లో రుచికి సరిపడా సాల్ట్, కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మ్యాగీ మసాలా వేసి బాగా ముక్కలకి పట్టేలా కలుపుకొని అందులోనే నిమ్మరసం యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మసాలా అంతా చికెన్కి బాగా పడుతుంది. 1 గంట తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసి మీడియం ఫ్లేమ్లోనే చికెన్ని 5 నిమిషాల పాటు వదిలేయాలి. ఆ తర్వాత నెమ్మదిగా మరోవైపుకు తిప్పుకోండి. చికెన్ రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి చికెన్ లోపల దాకా కుక్ అవుతుంది. లేదంటే పైన రంగు వచ్చి లోపల పచ్చిగా ఉండిపోతుంది. ఈ క్వాంటిటీ ఆఫ్ ద చికెన్ 15 మినిట్స్లో పర్ఫెక్ట్గా డీప్ ఫ్రై అయింది. ఇంకా వీటిని తీసి పక్కన ఉంచాలి. ఇప్పుడు చికెన్ని డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్లో కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, రుచికి సరిపడా సాల్ట్, 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా ఎర్రగా ఫ్రై అవ్వనివ్వాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాక టమాటో పేస్ట్ని వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. అందులోనే 1 కప్పు పెరుగు వేసి టమాటోలో పెరుగు అంతా కలిసేలా ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ ఈ స్టేజ్లో ఉడుకుతుండగా 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈలోపు బిర్యానీకి ఒక గిన్నె పెట్టి 2.5 గ్లాస్ బాస్మతి రైస్కి 4 గ్లాసులు వాటర్ వేసి అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆల్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కొత్తిమీర వేసి బాయిల్ చేసుకోవాలి. ఈలోపు ఈ స్టేజ్లో గ్రేవీ ఉడుకుతుండగా డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ వేసి గ్రేవీ అంతా దగ్గర పడేంత వరకు ఉంచాలి. చూడండి, వాటర్ బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు గంట పాటు నానబెట్టుకున్న రైస్ని వేసి కలుపుకొని మూత పెట్టి 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో రైస్ని 80% కుక్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీలో చివరిగా కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఉంచాలి. ఈ విధంగా రైస్ని 80% కుక్ చేసుకొని పైన తయారు చేసుకున్న చికెన్ కర్రీని వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో 4 మినిట్స్ దమ్ చేసుకోవాలి. చికెన్ ఎలాగో ఫ్రైడే, కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, 4 మినిట్స్ తర్వాత గ్రేవీ మొత్తం రైస్లోకి దిగిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. స్పైసెస్ని ఇష్టపడే వాళ్ళు మాత్రం నా కొలతలతో ఉప్పు కారాలు వేసుకోండి. తినలేని వాళ్ళు మాత్రం కొంచెం తగ్గించి వేసుకోండి. ఈ చికెన్ 65తో పాటు బాయిల్డ్ ఎగ్ మస్ట్ అండ్ షుడ్ అని గుర్తుంచుకోండి. ఈ రైస్ని ఇలా ఒట్టిగా తినేసినా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కావాలంటే రైతాతో సర్వ్ చేసుకున్న సూపర్ కాంబినేషన్, చాలా టేస్టీగా ఉంటుంది.
ఇంకా లేట్ ఎందుకు మరి, వెంటనే మా రెసిపీని ఫాలో అవుతూ ట్రై చేసి చూడండి. సూపర్ టేస్టీగా కుదురుతుంది. నాన్ వెజ్ని ఇష్టపడని వారు కూడా ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలని తింటారు అండి. అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి. ఈ రెసిపీ పిక్ని మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో, కొలీగ్స్తో షేర్ చేసి మా రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.